అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తారా గురువు గారు? వృశ్చిక రాశి అంటేనే చాలా పోరాటం కలిగే రాశి మాట. నిరంతరం వాళ్ళ జీవితంలో పోరాడుతూ వాళ్ళు అనుకున్నది సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సహజంగా ఈ రాశి చక్రంలో ఇది 8వ రాశి అవుతుంది. అంటే చాలా రహస్యమైనది ఈ రాశి. వాళ్ళ మనసులో ఏముందో కనిపెట్టడం అన్నది చాలా కష్టం. ఈ విధంగా వాళ్ళు ప్రతి విషయాన్ని రహస్యంగా దాస్తుంటారు. అటువంటి రాశికి అధిపతి కుజుడు. అంటే ఇదే రాశిలో చంద్రుడు నీచిపడుతూ ఉంటాడు అనమాట. అందువల్ల వాళ్ళ ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి గురువు మిత్రగ్రహం, పైపెచ్చు ధన పంచమాధిపతి. అంటే ఎవరి జీవితంలో అన్నా ధనం ఉంటేనే బాగుంటుంది. ధనం ఉంటుంది, కుటుంబానికి ధనానికి వాక్స్థానానికి కూడా ఈ గురువు కారకుడు. అలాగే మనీ సేవింగ్స్ కూడా గురువు కారకుడు. అలాగే పంచమ స్థానం, అంటే పంచమ స్థానం అనేది అంటే పిల్లల్ని చెప్తూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటు, కోరికలు, యాంబిషను 5వ స్థానం బట్టి చెప్తుంది. పిల్లలు 5వ స్థానం సంతానం ఉంటుంది. ఈ 2 స్థానాలకి ఆధిపత్యం వహించినటువంటి గురువు ప్రస్తుతం వీళ్ళకి 9వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరిగింది. ఇది ఒక విధంగా చాలా అదృష్టం అన్నమాట ఈ రాశి వారికి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో ఈ వృశ్చిక రాశిని చూస్తుంటాడు. ఎప్పుడైతే రాశి మీద గురువు యొక్క దృష్టి పడిందో ఆటోమేటిక్గా వీళ్ళ మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళ ఒక అంతర్మథనం స్టార్ట్ అయ్యి అప్పటిదాకా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పనులు కానీ వాటి నుంచి ఒకసారి రివ్యూ చేసుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. అంతే. అందువల్ల ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేదా ఉద్యోగులు కానీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క నడవడిక అది మార్చుకొని మంచి మార్గంలోకి వెళ్ళడం, చిన్న చిన్న బలహీనతలు వ్యసనాలు ఉంటే వాటి భయపడి మంచి నడవడిక, మంచి చక్కగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, చాలా సాంప్రదాయంగా ఉంటారు. ఇవన్నీ కూడా రావడం వల్ల ఆటోమేటిక్ క్రమశిక్షణ పెరుగుతుంది. వాళ్ళ మంచి మార్పు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ధన విషయంలో ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అన్నమాట. అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి, అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగ ప్రయత్నం పరివారం అవుతుంది. అంటే వాళ్ళకి ఉద్యోగం రావచ్చు, పెళ్ళి అవ్వచ్చు. అంటే మీ మీద కొంత కుటుంబ భారం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరగడం వల్ల మీ మీద కొంత బడ్డెన్ తగ్గడం వల్ల హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంటుంది. సో అది కుటుంబ విషయాల్లో అనుకూలత రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే పిల్లల విషయంలో, అంటే పిల్లలు ఎవరైతే సంతానం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఓకే, కానీ పిల్లలకి సరైనటువంటి ఉద్యోగం లేదని, వాళ్ళ అభివృద్ధి లేదని ఇబ్బంది పడుతున్నారు. అంటే బికాజ్ ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అందువల్ల పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోవచ్చు, వారికి ఉద్యోగాలు లేకపోవచ్చు, సరైనటువంటి నడవడిక లేకపోవచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక సంవత్సరంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. ఈ స్పెక్యులేషను, అంటే ఈజీ మనీ కోసం ఆశపడి చాలా ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా. అటువంటి వాళ్ళకి ఈ గురువు 9వ దృష్టితో చూడటం వల్ల కంప్లీట్గా వాళ్ళలో ఉన్నటువంటి మార్పు రావడం జరుగుతుంది. ఇటువంటి బలహీనతలు, స్పెక్యులేషన్స్ బయటపడతారు. మెయిన్గా పిల్లల విషయంలో కంప్లీట్గా వాళ్ళు ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వాళ్ళ మంచి మార్పు రావడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఎన్ని రాశుల వారితో పోల్చుకున్నప్పుడు వృశ్చిక రాశి వారికి మాత్రం మంచి హెల్ప్ అన్నది ఈ గురుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ 9వ స్థానం అన్నది పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశ ప్రయాణాలు చెప్తూ ఉంటారు. అందుకని ఎవరైతే మీరు పిల్లల్ని కలుసుకోవడానికి విదేశం వెళ్తారో, అంటే మీ పిల్లలు ఇక్కడికి వస్తారో మొత్తం మీద మాత్రం కొంత ప్రయాణం అన్నది జరుగుతుంది. కుటుంబం అంతా ఒక చోట కలుసుకోవడం జరుగుతుంటుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి విదేశ ప్రయాణం కానీ, పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మాత్రం ఈ రాశి వారికి గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం అనుకున్నప్పుడు అంటే ఈ దృష్టి ఎందుకు అనుకున్నామంటే ఈ గురువు ఇప్పుడు 9వ స్థానంలో వచ్చాడు. పంచమ దృష్టితో గురువు చూసినప్పుడు ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా రక్షించుకుంటాడో
ఆ విధంగా రక్షించుకోవడం జరుగుతుంది. 9వ దృష్టిలో అంటే పంచమ దృష్టి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి గురువు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తాడు. అలాగే పంచమ స్థానాన్ని 9వ దృష్టితో చూస్తున్నాడు. అంటే ఓకే. అక్కడ పిల్లల్ని మాత్రం ఒక దైవ బలం చేకూరుతుందన్నమాట. హ్మ్. అందువలన ఏంటంటే ఈ సందర్భంలో ఈ రాశి వారికి వ్యక్తిగతంగా అతనిలో మార్పు వస్తుంది. మంచి లక్షణాలు వస్తాయి. పిల్లల విషయంలో కూడా మార్పు రావడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్‌గా ఈ రాశి వారికి అదృష్టం అనేది మారబోతుంది కాబట్టి 100కి 100 మంచిది. అయితే ఇంకా ఈ అక్టోబర్ 31 తర్వాత మారే గురువు కూడా వీళ్ళకి దశమంలోకి రావడం వల్ల ఉద్యోగపరంగా కూడా ఇంప్రూవ్‌మెంట్ రావడం జరుగుతుంది కాబట్టి అంటే ఒక విధంగా మనం జూన్ 2 వరకు ఆలోచించినప్పుడు వీళ్ళకి అష్టమ గురువు నడిచాడు. చాలా అవమానాలని, ఇబ్బందుల్ని కలిగించాడు. వాటన్నిటి నుంచి బయటపడి అతి తొందరలో ఈ వృశ్చిక రాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు చూడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అలాగే ఎటువంటి దేవాలయాలకు వాళ్ళు వెళ్ళాల్సి వస్తది గురువుగారు? చాలా సులువు మాట. ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటదంటే, ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈ కుజుడు అంటే ఆటోమేటిక్‌గా ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. ఎవరైతే పిల్లల విషయంలో గానీ, పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి. ఆంజనేయ స్వామి అంటే ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా రుణ బాధలు ఉన్నా, అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆంజనేయ స్వామిని పూజించుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఎవరిని పూజించుకున్నా వీళ్ళకి ప్రధాన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి వీళ్ళకి రవి దశమాధిపతి. అందువల్ల సూర్య భగవాన్ కూడా వీళ్ళు కంపల్సరిగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ ఆదివారం నియమంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా బలం అయ్యంటే ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు గురువు మనకి చక్కగా 9వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి గురుబలం కంప్లీట్గా ఇతన్ని అంటే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని చూస్తుందంటే మీ వెనకాల ఒక దైవం ఉన్నట్టే. అది తండ్రి రూపంలో ఉండొచ్చు, మీ బాస్ రూపంలో ఉండొచ్చు, ఫ్రెండ్ రూపంలో ఉండొచ్చు. ప్రతి క్షణం మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం మీ సంపూర్ణంగా కలగాలంటే మీ గురువుని ఆశ్రయించడం. మీ గురువునన్నా ఆశ్రయించండి, మీ తల్లిదండ్రులను ఆశ్రయించండి, లేదంటే మనకు కామన్గా ఉన్నటువంటి సిటీ సాయిబాబారో, దత్తాత్రేయుడో, శివునో మీరు ఒక గురువుని ఎన్నుకోవాలి. ఒక మంచి దైవాన్ని ఎన్నుకుంటే ఆటోమేటిక్గా మీ నడవడిక మారినట్టే. అందువల్ల ఈ రాశి వారికి అంటే ఏదన్నా ఒక ఫలితం మనం ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఆ పరిహారాలు గురుగ్రహం చూస్తుందనుకోండి రాశిని, ఆ పరిహారం చాలా తొందరగా సక్సెస్ అవుతుంది. అదే పాపగ్రహాలు మనం పరిహారం ఎంత చేసినా కూడా ఫలితం రాదన్నమాట. ఆ గురువు వచ్చేదాకా ఆగవలసిందే. అందుకని వీళ్ళ గతంలో చేసిన మంచి ఫలితాలకి ఫలితం పొందుతారు. ఇప్పుడు చేసిన ఫలితాలకు కూడా 100% ఫలితం పొందే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ రాశివారు ఈ విధంగా ఫలితం పొందొచ్చు. ఇంకా కొద్ది బెటర్ ఫలితం కావాలనుకున్నప్పుడు ఈ కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని 99% డూప్లికేట్ ఉంటాయి. మంచి తెలుసున్న వాళ్ళ దగ్గర ఒరిజినల్ లాంటిది ఉంటే కనక పుష్యరాగం ఉంగరాన్ని బంగారంలో తయారు చేయించి కుడి చేయి చూపుడు వేలు ధరించవచ్చు. లేని పక్షంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి సంబంధించినటువంటి పగడాన్ని కూడా వీళ్ళు ధరించవచ్చు. ఈ విధంగా రత్నధారణ వల్ల కూడా అయింది. లేదంటే వీళ్ళు మంగళవారం నాడు ఉపవాసం ఉంటే, మంగళవారం రోజు నియమంగా ఉంటే అనుకూలిస్తుంది. ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒకసారి వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. దానివల్ల కూడా ఈ బ్రహ్మాండంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అంటే కొంతమంది భయపడవచ్చు, కానీ ఇది చాలా ఈజీగా సక్సెస్ అవుతుంది అన్నమాట. అంటే అవకాశం ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ కుజుడు మీకు సహకరించి మీకు అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుంది. స్వస్తి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. జై గురుదత్త.